నమస్తే. ప్రపంచవ్యాప్తంగా మీడియాలో అనేకమైన మార్పులు వచ్చాయి. ఏమో సార్ నాకు కనపడదు. సోషల్ మీడియా ప్రభావం చాలా విస్తృతంగా వ్యాపించింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మీడియా కన్నా సోషల్ మీడియా చాలా ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు ఇస్తున్నదనేది సత్యం. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సోషల్ మీడియాని రాజకీయ పార్టీలు ఉపయోగిస్తున్నటువంటి తీరు తెలిసిపోయిందా? సిగ్గుపడే విధంగా ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, సోషల్ మీడియాలో మాట్లాడారని కేసులు కట్టి అది గమనించారా? మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నెలల తరబడి జైల్లో నిర్బంధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టు. జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టినా కూడా వారి మీద యాక్షన్ ఏమి ఉండలేదు. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. కంప్లైంట్ చేసినా యాక్షన్ ఉండటం లేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. విచక్షణతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చా. ఒక విషయాన్ని ఇక్కడ మీరు గుర్తించవలసింది ఏంటంటే, రెడీగా ఉండండిరా. అసలు సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని తెలుగుదేశం పార్టీనే పెంచి పోషిస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. ఉదాహరణకి లోకేష్ గారు నెక్స్ట్ వేసేది చూస్తున్నాం కదా, ఈ మధ్య కాలంలో సీమరాజా అనేటువంటి వ్యక్తి ఇదేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? దేఖో మై రౌడిజం. సమాజం విచ్ఛిన్నం అయిపోవడానికి వేసిన విత్తనాన్ని ఆదిలోనే అందరూ మాట్లాడాలి. మగాడివి నన్నే ప్రశ్నిస్తావురా? గంట పగిలిపోద్ది. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకు భరోసా ఇద్దామని చెప్పి ఏం చేద్దామంటావు మరి? ముస్లిం సోదరులందరూ కూడా మద్దతు ఇవ్వడానికి మరి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతా ఉంది. మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, మరి చూస్తా ఉన్నాం మనము. చెప్పేస్తున్నాడు చెప్తాడన్నా. ఏదైతే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అక్కడ లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వక్ఫ్ బిల్ కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ కి వ్యతిరేకంగా ఆల్రెడీ ఓట్. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. ముస్లిం పక్షపాతిగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆల్రెడీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? నేనేం చెప్పను, ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉన్నాయి. సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏంటి సార్ అది? కేంద్రంలో భాగమైనటువంటి టీడీపీ ఏదైతే ఎన్డీఏలో పార్ట్ అంటున్నాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మరి టీడీపీ వాళ్ళు మాలాగే సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా దీనికి అగేన్స్ట్ గా పిటిషన్ వేయగలుగుతారని నేను టీడీపీ ఇదిగో గోపం పట్టించి ఒక్కడ దెంగినాను అనుకో, పోయి గోడ గరుచుకుంటావు. ఏమనుకుంటున్నావో. అలాగే రెండోది మనం చూసినట్టయితే ఏదైతే మేము ముస్లింలకు సపోర్ట్ గా ఆ అమెండ్మెంట్ ని వ్యతిరేకిస్తూ మరి చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారు. వీళ్ళంతా కూడా ముస్లింలతో ఓట్లు వేయించుకొని ఈ రోజు ముస్లిం ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మలరతం చేయించాను, సింపతి క్రియేట్ చేశాను. ఇప్పుడు సర్వేలు చూడు.
అనేక గెలుపులు చెప్తున్నాయి. ఏదో ఒక మ్యాజిక్ జరగాలి కదా. కాబట్టి దీన్ని ఏ విధంగా టీడీపీ సమాధానం చెప్తుందని రెండు ప్రశ్నని టీడీపీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్న మన అమ్మన్ రాంబాబు అన్న పార్టీని మింగబెట్టేదానికి ఉన్నాడా లేకంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంగా ఉన్నాడా ఏందనేది నాకైతే అర్థం కాల. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసెంత. మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి. నాకు అర్థం కాలేదు. వచ్చే నా మీద ఎందుకు పడి ఆడసాల పాయింట్ నెంబర్ 1. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి. ట్రూ ట్రాన్స్. పాయింట్ నెంబర్ 2, అన్న కోసం నా అహర్నిశలో కష్టపడేటువంటి వ్యక్తిని నేను, నా మీద పడి ఆడవలసినటువంటి అవసరమైంది. అంటే ఎస్ వాస్తవం